హాయ్ పిల్లలు, సహజమైన కథతో మళ్ళీ మీ దగ్గరికి వచ్చేసాను. ఏం కథ విందామనుకుంటున్నారు? అనగనగనగనగా చాలా కాలం క్రితం ఒక జింక ఒక కాకి చాలా స్నేహంగా ఉండేవంట. అలా స్నేహంగా ఉంటుంటే ఒకరోజు ఒక తోడేలు ఆ జింకను చూసిందంట. తోడేలుకి ఏమనిపిస్తుంది? వెంటనే నోరు ఊరిపోతుంది, ఈ జింకని ఎప్పుడు తినేద్దామా అని చెప్పి. వెంటనే అది ఏం చేసింది? తెలివిగలది కదా, వచ్చి కాకిని అడిగింది, ఫ్రెండ్షిప్ చేసుకుందాం మనం, నేను కూడా నీ ఫ్రెండ్ని ఉంటాను, మీరిద్దరైనా ఏంటి, మనం ముగ్గురం కలిసి ఫ్రెండ్షిప్ చేద్దాము అంది. కాకేమో సరే ఓకే అంది. అనుకుంటున్నారా మీరు? కాకంది కొత్త వాళ్ళని నేను నమ్మను అంది. జింక దగ్గరికి వెళ్ళి అడిగితే జింక వెంటనే సరే అనేసింది. కాకొచ్చి జింకను పక్కకు పిలిచి చెప్పింది, వద్దు వద్దు, కొత్త వాళ్ళని నమ్మకూడదు మనము, ఎలాంటి వాళ్ళో తెలియదు కదా అంటే, ఈలోపు వాళ్ళ దగ్గరికి ఈ తోడేలు వచ్చేసి, ఫస్ట్ ఫ్రెండ్షిప్ అయినప్పుడు మీరు కూడా ఇద్దరే కదా, మీకు కొత్తే కదా, ఇవాళ నేను కొత్తోడిని, రేపు మీకు క్లోజ్ అయిపోతాను అని చెప్పేసరికి ఆ లాజిక్ జింకకి నచ్చి, పర్వాలేదు తోడేళ్ళు మనతో ఉంచుకుందాము అని చెప్పి కాకితో చెప్పింది. సరే అని మూడు ఉంటూ ఉన్నాయి. తోడేలు ఏమంది, పైగా ఒకళ్ళే ఉంటే బోరుగా ఉంటుంది, ఇద్దరు ఉంటే కొంచెం బాగుంటుంది, ముగ్గురు ఉంటే ఇంకా సందడిగా హ్యాపీగా ఉండొచ్చు అంది. ఆ మాటలు కాకి కూడా నచ్చాయి. సో ముగ్గురు ఫ్రెండ్లీగా ఉంటూ ఉన్నారు. కాకేమో దూరంగా వెళ్ళి ఆహారం తెచ్చుకునేది. సాయంత్రం అయిపోయేది కాకి వచ్చేటప్పటికి. ఈ లోపల జింకకి ఏం చేసింది? తోడేలు ఫ్రెండ్షిప్ చేసుకుని పక్కనే ఉన్న మొక్కజొన్న చేను చూపించింది. అవి బాగుంటాయి మొక్కజొన్నలు, అక్కడ గడ్డి బాగుంటుంది, వెళ్ళు తిను అని చెప్పి ప్రోత్సహించేసరికి జింక ఏమో నా స్నేహితుడే కదా, చక్కగా చెప్తున్నాడు, వెళ్ళి తిందాంలే అని చెప్పేసి వెళ్ళింది. తింటూ ఉంటే చక్క రోజు మంచి మొక్కజొన్నలు, కార్న్ తెలుసు కదా మీకు, హెల్దీ ఫుడ్, చక్కగా పిల్లలు ఇష్టంగా తింటారు కదా, అలాగే జింక కూడా ఇష్టంగా తినడం మొదలెట్టింది. ఏముంది, చక్కగా జింక కొంచెం లావైంది. చక్కగా మాంసం ఇంకా ఎక్కువైంది దాని బాడీలో. ఇంకా తోడేలు దాని వంక చూసినప్పుడల్లా నోరు ఊరిపోతూ ఉంది దానికి. అయితే అలా పొలాల్లో వెళ్ళి జంతువులు తింటే ఆ రైతులకి నష్టం కదా, రైతులు ఊరుకుంటారా? ఒకరోజు ఈ జింక తింటూ ఉంటే చూసి సడన్గా ఒక నెట్ వేసేసాడు ఆ రైతు. ఆ పొలానికి రైతు ఉంటాడు కదా, అతను వేసేసరికి జింక వెంటనే భయంగపడిపోయింది. ఇంక తోడేలకైతే ఇంకా సంతోషం అన్నమాట. ఆ అబ్బాయి బయటికి తీసి దాన్ని చంపేస్తాడు, నాకు కూడా వాటా వస్తుంది అని. ఇంకా జింకేమో ఏం చేయాలి అని బెంగపడుతుంది. రోజు జింక కాకి తోడేలు కలిసి ఉండే ప్లేస్కి సాయంత్రానికి కాకి చేరుకుంది. కాకి జింక కనపడలేదు, తోడేలు కనపడలేదు. అరెరే ఏమైంది అని చెప్పి వెతుక్కుంటూ వెళ్ళేసరికి మన జింకేమో నెట్లో ఇరుక్కుపోయి పడిపోయి ఉంది. అప్పుడు కాకి దగ్గరికి వచ్చి చెప్పింది, మీద వాలి చెప్పింది, నువ్వు నీ పొట్టని కొంచెం ఎత్తుగా చేయి, గాలి కొంచెం బిగబెట్టు, నేనేమో నీ మీద కూర్చుంటాను, నేను పొడుస్తూ ఉన్నట్టు ముక్కుతోటి, ఎందుకంటే చనిపోయిన జంతువుల్ని కాకులు పొడుచుకుని తింటాయని చెప్పి అనుకుంటారు కదా, ఇప్పుడు కూడా రైతు వస్తే అలాగే ఆలోచిస్తాడు, కాబట్టి నేను నీ మీద వాలి ఇలా చేస్తూ ఉంటాను అని చెప్పింది. కానీ రైతు వచ్చి నెట్ తీయంగానే నేను పైకి ఎగిరిపోయి కావుమని అరుస్తాను, వెంటనే లేచి నువ్వు చెంగున దూకి పరిగెత్తు అని చెప్పింది. జింకకు కూడా ఈ ఐడియా ఏదో బాగానే నచ్చి అలాగే పడుకుంది. పొట్ట ఇలా ఉబ్బుగా పెట్టింది.
బాడీ స్టిఫ్గా పెట్టింది. కాళ్ళు చేతులా 4 కాళ్ళే పెట్టింది. పెట్టి ఓ పక్కకి ఇలా పడుకుండిపోయింది. కాకి ఏం చేసింది, దాని మీద వాలి దాని కంటిని పొడుస్తూ తింటున్నట్టు యాక్షన్ చేస్తోంది. దూరం నుంచి చూస్తున్న నక్కకేమో నోరు ఊరిపోతోంది. ఇంకా రైతు రాడే, ఆ నెట్ తీయడేంటి అని చెప్పి. సరే, ఈలోపు రైతు వచ్చాడు, చూశాడు. ఓహో, ఈ జింకకు మూడింది ఇవ్వాలా అని చెప్పి ఒక పెద్ద బ్యాగ్ తెచ్చుకున్నాడు. జింకను అందులో పెట్టి పట్టుకెళ్దామని చెప్పి నెట్ తీసి. ఇంకో పక్కనేమో దుడ్డు కర్ర పట్టుకుని వచ్చాడు. 2 తెచ్చుకుని వచ్చాడు. ఈలోపు ఆ అబ్బాయి నెట్ తీసి దాన్ని పట్టుకుని ఆ బ్యాగ్లో పెట్టేసి కట్టేద్దాం అనుకునే లోపు కాకి పైకి ఎగిరి కావు కావు మన అరవంగానే ఒక్కసారిగా జింక లేచి చెంగున దూకి పారిపోయింది. ఇంకా మన రైతుకు వచ్చింది పిచ్చి కోపం వచ్చింది. అసలే పంటంతా తినేస్తోంది. పైగా ప్లాన్ చేసుకుని వల వేస్తే దొరకలేదు. ఆ కోపం ఈ కోపం కలిసి పిచ్చి కోపం వచ్చి తన దగ్గర కర్ర తెచ్చుకున్నాడు కదా, బండ కర్ర. ఇలా దాన్ని స్పీడ్గా తిప్పి జింక పరిగెడుతున్న వైపు విసిరి కొట్టాడు. అక్కడ గోడచాటు నుంచి ఎదురు చూస్తోంది తోడేలు, ఈ జింక ఎప్పుడు వస్తుందా అని, రైతు ఎప్పుడు తీసుకొస్తాడా అని, ఏం జరుగుతుంటుంది చూద్దాం లోపల అని తొంగి చూస్తుంది. జింక పారిపోవడము, తోడేలేమో కొంచెం తల ముందుకు పెట్టి చూడడము, ఈ బండ కర్ర వచ్చి తోడేలు నెత్తి మీద తగలడము ఒకేసారి అయిపోయినాయి. తోడేలు ఏమైంది ఇప్పుడు, అంత లావు కర్ర తగిలితే డామ్ పడిపోయి చచ్చిపోయింది. అయితే జింక కాకి రోజు కలుసుకునే స్థలంలో కలుసుకుని హాయిగా ఉండడం మొదలుపెట్టాయి. అప్పుడు చెప్పిందనమాట జింక, అమ్మో నేను ఇంకా ఎప్పుడు కొత్త వాళ్ళని నమ్మను అని చెప్పి. సో కొత్త వాళ్ళని నమ్మేటప్పుడు చూసుకోవాలి వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ నేచర్ ఏంటి, ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళు ఉండేది ఎక్కడ, వాళ్ళ పేరెంట్స్ ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు మన ఎక్కడికి రమ్మంటున్నారు, అవన్నీ ఆలోచించుకోవాలన్నమాట. ముందు కొంచెం ఏదైనా పెట్టి అలవాటు చేసి రోజు మా ఇంటికి రా అని చేసేవాళ్ళు ఉంటారు. అట్లా నమ్మకండి కొత్త వాళ్ళని. జాగ్రత్తగా ఆలోచించి చూసి చాక్లెట్లు ఇస్తానన్నా, బిస్కెట్లు ఇస్తానన్నా, అక్కడ ఏదో మెక్డొనాల్డ్స్ బాగుంది మనం వెళ్ళొద్దాం సండే రోజు అన్న అలా వెళ్ళకండి. ఎవరితోటి అమ్మ నాన్న మనకి తెలిసినంత వరకు, అమ్మమ్మ తాతయ్య, లేకపోతే మన మాయిలు అయితే ఎవరన్నా, బాబాయిలు అయితేనే మనం నమ్మాలి. ఓకేనా పిల్లలు? కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఉంటాను. బాయ్.